హలో అబ్బాయిలు, హౌ ఆర్ యు గైస్? హాయ్. హలో హలో. గుడ్ గుడ్. చాలా రోజుల తర్వాత ముగ్గురం ఒక ప్రీమియర్ పెద్ద సినిమా పడింది. పెద్ది. చాలా రోజుల తర్వాత పెద్ద సినిమా కూడా వచ్చింది యాక్చువల్లీ. యా యా ఐపీఎల్ దెబ్బకి రిలీజ్ కూడా చేయట్లేదు పెద్ద సినిమాలు. రైట్. సో లెట్స్ డిస్కస్ పెద్ది. ఓ నేనే స్టార్ట్ చేయాలా? ఓకే ఓవర్సీస్ ఓకే. ప్లేయర్ కదా. లక్కీలీ నేను ప్రమోషన్స్ ఎక్కువ ఫాలో అవ్వలేదు, ఎందుకంటే ఓవర్ హైప్ చేస్తున్నారన్న ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఎక్కువ ప్రమోషన్ చూడకుండా వెళ్ళి కూర్చున్నా. ఫస్ట్ 40 మినిట్స్, 35-40 మినిట్స్ డిసప్పాయింట్ అయ్యా. ఎప్పుడైతే ఓకే. ఫైట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి, కోర్ ప్లాట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ గాట్ హుక్డ్. సో ఎండ్ ఆఫ్ డే సమరైజ్ చేయాలి అంటే, టెక్నికాలిటీస్ మనం మాట్లాడే లోపు, ఇట్స్ జెన్యున్ అటెంప్ట్, గుడ్ అటెంప్ట్, బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్ అన్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు బుచ్చిబాబు దగ్గర నుంచి డెలివరీ చేస్తాడని చెప్పి, బట్ ఈ డెలివరీ నాకు ఓవరాల్ గా నచ్చింది. ప్రతి నేను కూడా ఎక్కువ ఫాలో అవ్వలేదు వీళ్ళ మార్కెటింగ్ మెటీరియల్, వీళ్ళ ప్రమోషన్స్ కూడా. బీహార్కి వెళ్ళి ఆ, వేరే భోపాల్కి వెళ్ళి బీహార్ అనడం అవే వైరల్ అవుతున్నాయి తప్ప నేను ఏం మార్కెటింగ్ మెటీరియల్ చూడలేదు. ఒక యావరేజ్ సినిమా చూడబోతున్నాం అని ప్రిపేర్ అయ్యండి, ఎందుకంటే ఒక రైట్. స్పోర్ట్స్ డ్రామా, ఒక పెద్ద స్టార్. నాకు యాక్చువల్లీ కాంబినేషన్ కరెక్ట్ కాదన్న ఫీలింగ్ లో ఉండే కాబట్టి యావరేజ్ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఫస్ట్ వెళ్ళిన 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకు యాక్చువల్లీ హీరోయిన్ వెనకాల ట్రాక్, హీరో ఏంటిది ఇది, మన యావరేజ్ అనుకుంటే అసలు దానికి మ్యాచ్ కూడా లేదే ఇది, అంటే సంబంధం లేకుండా పోతుంది ఏంటి ఇది అనుకున్నాక హై పాయింట్స్ వచ్చినాయి రైట్. ఒక్కొక్కటి అక్కడక్కడ. ఆ క్రికెట్ మ్యాచ్ ఒకటి రాంబుజీ సీన్స్ పడిన తర్వాత ఓకే ఈ టైప్ లో రైట్. వెళ్తుందా మూవీ ఇది అనుకుంటే, నేను ఇంకా రంగస్థలం టైప్ లో ఫస్ట్ లో హీరోని ఒక ఎదవలాగా కొంచెం డౌన్ ప్లే చేస్తూ 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 తర్వాత ఒక బిగ్గర్ కాస్ కోసం ఏమైనా క్రియేట్ చేస్తున్నాడేమని చిన్న హింట్ వచ్చింది ఎప్పుడు మన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుండే. ఓకే అని అప్పటి రైట్. నుంచి హుక్ అయి ఉన్నా నేను. అక్కడ నుండి సీన్ వెనకాల సీన్, ప్లాట్ వెనకాల ప్లాట్, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు జగపత్ బాబు క్యారెక్టర్ కానీ ఇవి అసలు నిజంగా స్టోరీ అసలు టేక్ ఆఫ్ అవడమే లేట్ స్టార్ట్ టేక్ ఆఫ్ అవుతుంది కానీ అయిన తర్వాత ఇంకా వెళ్తూనే ఉంటది ఇంకా స్టోరీ. మిగతా అన్నెసరీ ఎగ్జాక్ట్. క్యారెక్టర్స్ అన్ని సైడ్ అయిపోతాయి. నిజంగా ఒక ఫీలింగ్ కామన్ గా నీది నా షేర్ అయింది ఏంటంటే, బుచ్చిబాబు ప్రోడక్ట్ ఏదో మనం చూస్తుంది ఏంటంటే ఉప్పైనా బాగా తీసాడు కానీ ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ 5 years గ్యాప్ లో చాలా వేరియేషన్ ఉంది ఆయన పాత సినిమాకి ఈ సినిమాకి. అవును. యా. సో మీరు రైట్. అన్నట్టు లైక్ స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ టిల్ హీరో ఇంట్రో సాంగ్ వరకు ఐ వాస్ హుక్డ్ యాక్చువల్. అంటే తీసుకెళ్తున్నాడు, ఒక ప్లేయర్ గురించి చెప్తున్నాడు, అందరు పెద్ది పెద్ది అంటే దాని వెనకాల ఏంటి స్టోరీ అనేది హుక్ చేశాడు. కానీ తర్వాత కొన్ని ఫిల్లర్ సీన్స్ పెట్టుకున్నాడు బుచ్చిబాబు. ఏది మన హీరోయిన్ ట్రాక్ ఇవన్నీ వస్తా, దాని దగ్గరకు కూడా వస్తా. కొన్నేం కొన్నేం కాదు, బాగానే పెట్టుకున్నాడు. అదే వస్తా, దాని నువ్వు దగ్గర చాలా కూడా వస్తా. చాలా మోడెస్ట్, నువ్వు చాలా ఎంటైర్ ట్రాక్, మోడెస్ట్ గా చెప్తున్నావు కొన్నని చెప్పి, బాగానే పెట్టుకున్నాడు. వస్తా. ఎంటైర్ ట్రాక్ యాక్చువల్లీ అది. యా. సో అక్కడ కాదు కానీ అయితే అక్కడ ఆ, నుంచి స్టార్ట్ అయ్యిందో ఫైట్ దగ్గర నుంచి, ఇంకా అక్కడ నుంచి రైట్. నాకు ఆల్మోస్ట్ ఢిల్లీ ఎపిసోడ్ అయిపోయేంత వరకు కూడా ఎక్కడ తగ్గలే మూవీ నాకైతే. పరిగెత్తింది అంటే నా నాకు, వరకు అయితే పరిగెత్తింది యా మూవీ. యా అండ్ నాకు పరిగెత్తిందని, నువ్వు అన్న ఫైట్ ఫైట్ ఓకే, బట్ నేను బాగా హుక్అప్ అయిపోయి, నేను లిటరలీ కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, జగపతి బాబు ఎపిసోడ్, ఆ రైల్వే మినిస్టర్ తో ఎపిసోడ్ ఉంటది కదా, యా అది యా లిటరలీ అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేసాడు, ఇక పోదాం పదా అని చెప్పి అక్కడి నుంచి గ్యాప్ ఇవ్వట్లా, తీసుకెళ్తున్నాడు, దునుకుంటూ తీసుకెళ్లిపోతున్నాడు. నాకు అంతకంటే ముందు కూడా నైట్ ఎఫెక్ట్, మన క్రికెట్ మ్యాచ్ ఉంటది, వేర్ హీ వేర్ హీ రియలైజెస్ సమ్ పాయింట్స్ కదా. సో అక్కడ అదే రైట్. యాక్చువల్లీ మూవీకి మేజర్ టర్నింగ్ పాయింట్, అది టర్నింగ్ వన్ ఆఫ్ పాయింట్. ద టర్నింగ్ పాయింట్స్. అంటే నాకు హుక్ అయ్యా, అంటే లైక్ ద ఎంటైర్ టీమ్ ప్లేయింగ్ అగేన్స్ట్ హిమ్ అనేది వాడు డైజెస్ట్ చేసుకొని ఆడడము. లాస్ట్ కి వాడు ఒక డెసిషన్ తీసుకుంటాడు ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత, దట్ వన్. అండ్ దెన్ తర్వాత గవర్నైడ్ రావడం, గవర్నైడ్ రైట్. వచ్చి తిట్టడం ఒకటి. అండ్ అక్కడ నాకు బేసిక్ గా దివ్యేందు డైలాగ్స్ బాగా నచ్చినాయి. వందలు నా పొగరు, రూపాయి నీ విలువ అనేది అసలు హార్డ్ హిట్టింగ్ డైలాగ్ అది నా వరకు. అండ్ అక్కడ నుంచి అవును. వీడి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నువ్వు అన్నట్టు జగ్గు ఎపిసోడ్ జరగడము. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అంటే అది, అంటే కొంచెం అది రష్ చేశాడు అనిపించింది. జగ్గు క్యారెక్టర్ ఆర్క్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉండొచ్చు అనిపించింది. నేను ఎండ్ చేస్తాడు అనుకోలేదు, కానీ ఇన్ ఏ వే ఇట్ హెల్ప్ టు మూవీ అలాట్. అంటే నీకు ఎండ్ రైటింగ్ ఎండ్ అని కాదు చేస్తే కానీ చాలా హెల్ప్ అయింది.
కొన్ని ఫిల్లర్ సీన్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఫిల్లర్ సీన్స్ తీసి జగ్గు క్యారెక్టర్ ఆర్కి ఇంకా బాగా చూపించుండొచ్చు అనేది. ఎగ్జాక్ట్లీ రైట్ రైట్ ఇది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు రామ్ అవును చరణ్ చిన్న ఉన్నప్పుడు కూడా జగపతి బాబు అంటే 30 years నుంచి చేస్తున్న పోరాటం కదా ఇది. అక్కడక్కడ గ్లిమ్స్ లేస్తూ రైట్ వెళ్ళుంటే బెటర్ గా ఉండేదేమో. హీరోయిన్ ట్రాక్ అంతా ఇంత అవసరం ఉండేది కాదని. బట్ కమర్షియల్ మూవీస్ కొన్ని అవును తప్ప. సో అయ్యా మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకొంచెం డ్రామా పడాల్సింది అనిపించింది నాకు. చెప్పే కదా క్లైమాక్స్ రష్ చేసాడు అన్న ఫీలింగ్ వచ్చేసింది. మ్మ్. అంటే ఎట్లా రష్ అంటే కాదు, జస్ట్ పారాలింపిక్స్ ప్లెయిన్ క్లోజ్ ఇచ్చాడు. ఇంకొంచెం డ్రామా ఎక్కడన్నా అంటే నాట్ ఇన్ ద రన్నింగ్ స్టేజ్ ఆర్ అక్కడ స్పోర్ట్ లో కాదు కానీ మేబీ ఆఫ్టర్ బిఫోర్ ద స్పోర్ట్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్. నా- ఓకే. నాకు బిఫోర్ అనిపించింది, ఎందుకంటే నాకు డ్యూరింగ్ ద స్పోర్ట్ అండ్ ఆఫ్టర్ ద స్పోర్ట్ మేబీ నీకు డైలాగ్ పరంగా ఇంకొంచెం బాగా రాసుకోవచ్చు అక్కడ. అంటే ఎగ్జాక్ట్లీ. యూఆర్ ట్రైంగ్ టు మేక్ సమ్ ఇంపాక్ట్ యూజింగ్ దట్ స్టేజ్ కాబట్టి డైలాగ్స్ అంత కరెక్ట్ గా పడలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా ప్లెయిన్ గా ఎగ్జాక్ట్లీ. ఎస్ ఎస్. తెలిసేసాడు. బట్ బిఫోర్ స్పోర్ట్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ లిబర్టీ. నేను ఇందాక అన్నా కదా, లిబర్టీ అనేది నీకు ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతుందో ఆ తర్వాత ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ హాస్ నో సపోర్ట్. సో నీకు సపోర్ట్ లేకుండా మళ్ళీ కంట్రీని అంటే రిప్రజెంట్ చేసే స్టేజ్ కు ఎలా వెళ్ళావు అనేది ఎస్ అంటే క్లారిటీ లేదు అక్కడ బేసిక్. అంటే బేసికలీ అక్కడ సినిమాటిక్ లిబర్టీ అండ్ ఎడిటింగ్ రెండు అంటే అప్పటికే టూ మచ్ రన్ టైం ఎగ్జాక్ట్లీ అయిపోయింది కాబట్టి అవును తీసుకున్నాడు. బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే ఫర్ మీ. మేబీ స్పోర్ట్ అయిపోయిన తర్వాత నువ్వు అన్నట్టు స్పీచ్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా రైట్ ఉండుంటే బాగుండేది బట్ అనిపించింది. ఆ స్పీచ్ లో కూడా కొన్ని డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడక్కడ ఆగినప్పుడు స్టేషన్ అవి కొన్ని అయితే అది హార్డ్ హిట్టింగ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్. ఎస్ ఎస్. అండ్ బుచ్చిబాబుకి నుండి రైటింగ్ ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలాగ్స్ కూడా కొన్ని ఇప్పుడు దివ్యేందు డైలాగ్స్ ఒకటి అన్నావు. ఎందుకు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని. అవునవును. అండ్ ఎక్కడెక్కడైతే జోడీ గురించి సింగిల్ గురించి మాట్లాడతారో అవన్నీ అసలు సూపర్ ఫీల్ అవన్నీ. యా యా అంటే ఎక్సలెంట్. ఓవరాల్ గా మనకి ఐడెంటిటీ అనేది మూవీ ప్రాబ్లం ఓవరాల్ గా. సో అది వెళ్తాడని తెలుసు, కానీ దాన్ని ఆర్గానిక్ గా క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు హీరో కాబట్టి నాకు ఇది ఈ ప్రాబ్లం నేను ఫీల్ అవ్వాలని కాకుండా స్టెప్ బై స్టెప్ మనమే ఆడియన్సే పాపం ఇంత జరుగుతుంది వీళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలని మనం ఫీల్ అయ్యే లెవెల్ కి తీసుకొస్తాడు కాబట్టి చాలా ఆర్గానిక్ వెళ్ళి అంటే అండ్ ఆ నీకు విషయంలో బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే నాకు ఈ హీరోకి నీకు ఎక్కడ నాకు ఐడెంటిటీ లేదు అనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు. నేను తోపు, నేను ఆటలో తోపు, ఐడెంటిటీ ఇదే కదా అన్న స్టేజ్ దగ్గర నుంచి నీకు పోలీస్ ఆఫీసర్ చేత అసలు నువ్వెవరు, నువ్వు నీ ఐడెంటిటీ ఏంటి అనగానే నీకు అక్కడ వస్తుంది చూడండి, నాను పెద్ద సారు నన్ను ఎవరైనా అడుగుతావు ఏంటి, వెళ్ళి అడగండి నన్ను, నేను ఎలా ఆడతానో చెప్తారు అనగానే నీకు అది లిటరల్ హార్డ్ హిట్టింగ్ పాయింట్. అది నేను ఇన్ని రోజులు నాకు ఐడెంటిటీ ఉందనుకుంటున్నాను, నాకు కూడా ఐడెంటిటీ లేదంటాడా ఏంది అని. అప్పుడు గవర్నాయుడు మాటలు ఆయనకి click అవుతాయి. ఓహో ఇదే కదా ఆయన చెప్పింది అని చెప్పి వాడు వెళ్ళి గవర్నాయుడు కాలు పట్టుకుంటాడు చూడు, కుస్తీ నేర్పుమే అనేది. అది మొత్తం సూపర్. అది ఏదైతే ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు అనేది బిభత్సైన రన్ అది అయితే. అది లిటరల్ హై మూమెంట్ నాకైతే. అది నీకు అందరూ కుస్తీ ఫైటర్స్ వచ్చి మీద పడిపోయి ఇప్పుడు చెప్పు ఉంటావా అనగానే చేయి లేపుతాడు అంతే. ఓకే. బిగ్గెస్ట్ షాకర్ ఏంటంటే ఏఆర్ డెలివర్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బీజిఎం. నేను మల్టిపుల్ టైమ్స్ చేస్తాడు అది. సామి తొక్కుతాడు బీజం అనుకుంటే లిటరల్లీ బీజమే వర్కౌట్ అయింది మూవీ మొత్తంలో నాకు. అంటే సెకండ్ హాఫ్ లో 2 బ్యాక్గ్రౌండ్ పాథోస్ సాంగ్స్ ఉంటాయి, అవి 2 తీసేస్తే నా వరకు ఎక్సలెంట్ అవుట్పుట్. అంటే చాలా రోజుల తర్వాత రెహమాన్ గురించి బీజిఎం గురించి మాట్లాడుకోవడం అనేది చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. డెఫినెట్లీ మనము జగపత్ బాబు, రామ్ చరణ్ తర్వాత ఏఆర్ రెహమాన్ తర్వాత నెక్స్ట్ మాట్లాడేది గవర్నమెంట్ క్యారెక్టర్. యాక్చువల్లీ నాకు ఈ కాస్టింగ్ అప్పుడు అనుకున్నా మేబీ క్యామియో ఉండొచ్చు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ఆయన ఎంత ఎఫర్ట్లెస్ యాక్టింగ్ చేస్తాడంటే ఒక సీన్ లో శ్రవంత చెప్తున్నాడు, ఆయన నవ్వట్లేదు ఫేస్ లో, కానీ నవ్వుతున్నాడని తెలుస్తుంది మనకి. అరే అసలు తోప్ యాక్టర్లే చేయగలుగుతారు ఇది అని చెప్పి. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఉండావా వెళ్తావా దానికి ఒక సర్క్యులర్ ఎండింగ్ రామ్ చరణ్ ఇస్తాడు చూడు, ఉండాలా వెళ్ళాలా అనేది, అది పర్ఫెక్ట్. అండ్ యా నువ్వు అన్నట్టు శివరాజ్ కుమార్ కూడా కాస్టింగ్, వాళ్ళిద్దరు బాండింగ్ బాగా చూపెట్టాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో గవర్నాయుడు అని పిలిచే రామ్ చరణ్ కూడా లాస్ట్ కి ఉస్తాద్ అనుకుంటూ వస్తాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సూపర్ ట్రాన్స్ఫర్మేషన్. అది బాండింగ్ కూడా హాస్పిటల్ సీన్ బాగా తెలుస్తుంది నీకు. హాస్పిటల్ సీన్ లో అంటే వాడిని కూర్చోబెట్టాలి కాబట్టి, కామ్ డౌన్ చేయాలి కాబట్టి అక్కడ శివరాజ్ కుమార్ బ్లాస్ట్ అయ్యేది కూడా సూపర్ అసలు. అండ్ రత్నవేలు విజువల్స్, దేవరకి
ఏదైతే మైనస్ రత్నవేలు అని నేను అన్నానో అదే రత్నవేలు అగైన్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్, ఎస్పెషల్లీ విజువల్స్ విజువల్స్. ఏదైతే క్రికెట్ ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ మ్యాచ్, నైట్ క్రికెట్ మ్యాచ్, సెకండ్ హాఫ్ లో కుస్తీ 2-on-1 ఫైట్, అసలు పీక్ హై మూమెంట్స్ అవి. రైట్. అండ్ దానికి తగ్గట్టు విజువల్స్ ఇవ్వడం అనేది సూపర్ అవుట్పుట్ అది. కానీ నాకు ఓవరాల్ గా ఢిల్లీ ఎంటర్ అయినప్పటి నుండి నాకు రంగస్థలం రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్కే కనిపించింది. అంటే బాగా అండర్ ప్లే చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతాడు ఇది ఏమన్నా. నేను శ్రవంత కూడా అంటున్నా, లాస్ట్ కి ఆ ఇంటర్నేషనల్ ఎక్కడైతే గేమ్స్ నడుస్తున్నాయో పాకిస్తాన్ ఇండియా పక్కన ఉంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ లాంటి రొటీన్ ఇది పెట్టొద్దు, దారుణంగా ఉంటుంది అని చెప్పి, సో ఎక్కడ ఎవరిని నెగిటివ్ చేయకుండా అవన్నీ సైడ్ కి పెట్టేసి ప్యూర్ ప్లే ఓన్లీ పెద్ద ఎమోషన్ మీద రన్ చేస్తాడు. ఈ విషయం మొత్తం ఈ మూవీలో మెచ్చుకునేది ఏంటంటే రామ్ చరణ్ ఇన్నోసెన్స్. స్టార్టింగ్ ను ఎండింగ్ మనకి రామ్ చరణ్ అనిపించడు ఎవడు. అండ్ నాకు డైరెక్టర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పెద్దిగాడు అంటే ఇదేంటి మరి పెద్దిగాడు అంటున్నారు, జనరలీ టైటిలర్ రోల్ చేసేప్పుడు అట్లా అన్నారు కదా అని. మూవీని అంత అంటే వాడు కూడా ఓన్ చేసుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే పెద్దిగాడు ఇదనే అంటే ఆ క్యారెక్టర్ అంత మంచి స్టార్టింగ్ అంతా నెగిటివ్ చెప్తాడు, అంటే అల్లరి చిల్లరగా ఉంటాడు కాబట్టి మనకు ఒక కనెక్టివిటీ వస్తుంది. మెల్లిగా వాట్ హీ డస్ ఫర్ హిస్ పీపుల్ అనేది ఆర్క్ మొత్తం. నాకైతే రామ్ చరణ్ ఈ స్టోరీ ఒప్పుకోవడమే ఫస్ట్ సక్సెస్ అనిపిస్తుంది, తర్వాత పర్ఫార్మెన్స్ ఇవన్నీ. ఫర్ అ స్టార్ హీరో చేంజ్ చేయకుండా, ఏదైతే స్టోరీ చేంజ్ చేయకుండా అదే స్టోరీ అట్లే తీసుకొని చేయడం అనేది బుచ్చిబాబు హానెస్ట్ అటెంప్ట్. అండ్ రామ్ చరణ్ ఒప్పుకొని చేయడం సిన్సియర్ ఎఫర్ట్స్, లైక్ హిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ హిస్ ఏమంటారు పర్ఫార్మెన్స్ అని సిన్సియర్ ఎఫర్ట్స్. ప్రెజెంటేషన్ వైజ్ గా కూడా నీకు లిటరలీ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అసలు అంటే బుచ్చిలో ఇంత స్టఫ్ ఉందా అనేది నువ్వు ఏదైతే ఒకటి చెప్పావు చూడు, గవర్నాయుడు ఇక్కడ ఇట్లా వేస్తే సార్ గ్రౌండ్ లో దిగుతాడు అనేది, బుచ్చిలో ఇంత స్టఫ్ ఉందా అనుకున్నా నేను. అది అల్టిమేట్ ట్రాన్సిషన్, అది అయితే నార్మల్ ట్రాన్సిషన్ కాదు. అది చెప్పడం ఎందుకులే గానీ స్పాయిలర్ ఏం కాదు కానీ ఎఫెక్ట్ పోయింది ఇంకా చూడనోళ్ళు ఉంటే. మరి దారుణమైన ట్రాన్సిషన్ అదే. అంటే ఒక డైరెక్టర్ అదొక మసా సాంగ్ లో నీకు మేకింగ్ ఆల్రెడీ చూపించాడు కానీ నీకు లైన్ లో విజువల్స్ పెట్టాడు చూడు, స్మోక్ ఎఫెక్ట్ ఒకటి పొగలు వచ్చేవి, స్మోక్ ఎగ్జాక్ట్లీ స్మోక్ ఎఫెక్ట్ వచ్చేది, అవన్నీ విజువల్ కాదు, దారుణం అదైతే. అది ఒక స్టార్ హీరోకి పడాల్సిన కొన్ని విజువల్స్ సూపర్ గా పడ్డాయి అసలు. రైట్. అండ్ నిన్న శ్రవణ్ కి ఓవరాల్ గా మూవీ గురించి చెప్తూ ఒక గుడ్ థింగ్ ఏమన్నా అంటే, నేను ఈ కేజీఎఫ్ ఈ RRR ఇవన్నీ వచ్చిన తర్వాత పెద్ద హీరోలు అంటే పెద్ద సినిమాలు ఏదో చేయాలి, వరల్డ్ ని కాపాడేసేయాలి, అంత అవసరం లేదు. రూటెడ్ ఒక నార్మల్ స్టోరీ చేస్తే పెద్ద సక్సెస్ వస్తుంది, యూ కెన్ కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టోరీస్ అని అనిపించింది. ఇదే పెద్ద సక్సెస్ అయితే ఈ మూవీ యాక్చువల్లీ ఇండస్ట్రీకి ఒక మంచి ట్రెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నీకు మళ్ళీ పార్ట్ 2లు పార్ట్ 3లు ఒక వరల్డ్ బిల్డ్ చేయడం ఇట్లాంటివి ఏం లేకుండా ఒక సింపుల్ స్టోరీ తీసుకొని మంచి ఎమోషన్ పెడితే విత్ సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇట్ విల్ వర్క్ అనేది మళ్ళీ బుజ్జి ఇనేవే ఇందులో కూడా వరల్డ్ బిల్డింగ్ ఉంది. నీకు ఆ కొండ కింద ఊరు, లొకాలిటీ, ఇట్స్ అ వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. కాకపోతే స్కేల్ పెద్దది కాదు, లిమిటెడ్ స్కేల్. సో సినిమా పెద్దది కాబట్టి స్కేల్ ఆబ్వియస్లీ పెద్దగా అనిపిస్తుంది మనకి అప్పుడు. అంతే. సరే పొగిడినంత పొగిడినా కానీ ఫస్ట్ థింగ్ బుచ్చి లేకి మాస్ ఏదైతే జాన్వీ ట్రాక్ పెట్టాడో, లేకి అదైతే నా వరకు అంటే జాన్వీని పెట్టుకుంటే ఇట్లాంటి క్యారెక్టర్ రాయాలా అనేది, బీట్ కొరటాల శివ, బీట్ బుచ్చి, అసలు ఎందుకు జాన్వీని అదే యాంగిల్లో చూస్తున్నారు? వేరే ఇంకా కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ రాయొచ్చు కదా. ఓకే, సెకండ్ హాఫ్ లో 2-3 సీన్లు పడ్డాయి, లైక్ అంటే కొంచెం క్రాస్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, లిటరలీ నా వరకు 3 క్యారెక్టర్స్ హైలీ అండర్ యూటిలైజ్డ్. ఒకటి మనం ఉన్నాబాయ్, సీన్స్ పడ్డాయిలే కానీ అండర్ యూటిలైజ్డ్. 2 రావు రమేష్ గారి క్యారెక్టర్. సత్య ఆబ్వియస్లీ సత్య అంటే నేను సత్య చేయలేదు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సత్య దగ్గర నుంచి. మెయిన్ గా నేను ఎక్స్పెక్ట్ చేసింది బొమ్మని రాని క్యారెక్టర్ నుంచి, రావు రమేష్ గారి క్యారెక్టర్ నుంచి, అండ్ మనం ఉన్నావై దివ్యుడు క్యారెక్టర్ నుంచి. నా వరకైతే అసలు
అది మేబీ ఎడిటింగ్ లో పోయిందా, చాలా లేపేశారో నాకు తెలియదు దాంట్లో కానీ ఎడిటింగ్ లో వీళ్ళు డిస్కనెక్ట్ అయ్యేదే హేట్రెడ్ లోనే డిస్కనెక్ట్ అవుతారు జనరల్ గా, ఆ క్యారెక్టర్ అండ్ మన పెద్ద క్యారెక్టర్. నీకు ఫైనల్ గా వచ్చేసరికి నేను మారిపోయాను, మంచోని అయిపోయాను, అందరిని ఓన్ చేసుకుంటున్నా అంటే అది రన్ ఇంకా టైం ప్రాబ్లం వర్కౌట్ నీకు. అవ్వదు బేసిక్ గా. బేసికలీ అది నీకు రన్ టైం ఎమోషన్ అండ్ ఎడిటింగ్ ప్రాబ్లం. నేను అదే అంటున్నా, బేసికలీ ఈ జాహ్నవి ట్రాక్ అంతా లేపేసి ఆ క్యారెక్టర్ ఆర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అంతెందుకు రైట్. పెద్ద ఆ, డిఫరెన్స్ కూడా లేదు దివ్యేంద్ర క్యారెక్టర్ కి అయితే. ఒక ట్రాన్స్ఫర్మేషన్ సీన్ లాంటిది, ఒక పెద్ద సీన్ వాడు ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో, ఇప్పుడు ఇక్కడ మనం ఒకరికొకరు ఫైట్ చేస్తున్నాము, తర్వాత థర్డ్ పార్టీ వచ్చినప్పుడు కలిసిపోయాం. సేమ్ అట్లనే ఇండియా లెవెల్ రైట్. లో మనందరం ఒకటి అనేది వాడు రియలైజ్ అయినట్టు ఒక ఉమ్, చిన్న సీన్ వచ్చినా సరిపోయేది. సరిపోయేది. ఇట్లాంటి చాలా ఆర్క్స్ క్లోజ్ చేయడానికి జాన్వి ట్రాక్ కట్ చేసి నిజంగా ఇంకా అప్రిషియేట్ చేసేవాళ్ళం. అంటే నాకు కమర్షియల్ యాక్చువల్లీ మూవీ కాబట్టి కొన్ని పెట్టాలని పెట్టారు, కానీ అదర్వైజ్ అయితే కట్ చేసేయచ్చు నిజంగా. ఇంకా క్యారెక్టర్ ఆర్క్ ఆఫ్ వీరభద్రుడు అది సరిగ్గా క్లోజ్ కాలేదు నాకు. అది అన్ఫినిష్డ్ క్యారెక్టర్ ఆర్క్. సో అదొకటి రైట్. కంప్లైంట్. బ్యాడే బట్ బ్యాడే కానీ ఆ క్లోజర్ లేదు. లైక్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ టు హిమ్, గవర్నాయుడుకి తెలిసిందా లేదా, తెలిస్తే ఏం చేశాడు, రైట్. ఆ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో దట్ ఈస్ పెద్ద ఓవరాల్ ఏమంటారు. ఓవరాల్ గుడ్. నేను చెప్పా కదా నీకు, ఫస్ట్ 30-35 minutes నువ్వు క్రింజ్ అనొచ్చులే, ఆబ్వియస్లీ క్రింజ్ అనొచ్చు కానీ క్రింజ్ భరిస్తాను అంటే నీకు కోర్ ప్లాట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి యూ విల్ గెట్ హుక్డ్ అప్. అండ్ వన్ సింగిల్ ఫ్యాక్టర్ విచ్ విల్ మేక్ యూ హుక్డ్ అప్ ఇస్ ఆర్సీ. అంతే నేను బుజ్జిని కూడా పొగండు, చరణ్ లిటరలీ చరణ్ 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 అంతే. అంతే సినిమా మొత్తం అదేలే. యా. సో నా Overall అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటుంది. ఆ ఫస్ట్ 30 minutes నీకు సెకండ్ హాఫ్ లాగ్ తీసేసి ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు కోర్ ప్లాట్ యూ లైక్ ద మూవీ. నీకు ఇంకా వేరే పేరు పడ్డానికి లేదు బేసిక్ గా. మెయిన్ ప్రాబ్లం అదే డెఫినెట్లీ. సి ఈ నిన్న కూడా శ్రవంతో అదే అంటున్నా, ఈ మూవీకి మన రెగ్యులర్ యూత్ ఇవి కాకుండా 40+ వాళ్ళు కూడా డెఫినెట్లీ చూడొచ్చు ఈ సినిమా. వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే 90s లో జరుగుతున్న స్టోరీ ఒకటి, ఈ రైల్వే స్టేషన్ రిలేటెడ్ ప్రాబ్లం అంతా ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అర్థం కాకపోవచ్చు, కానీ అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ క్రింజ్ సీన్లు ఇవన్నీ పెట్టి ఎందుకు అని చెప్పి, అంటే నీ టార్గెట్ ఆడియన్స్ వైడ్ అవుతున్నప్పుడు ఈ మెటీరియల్ అవసరం లేదు. ఇది కొంచెం ఓల్డ్ స్టైలిష్ స్క్రీన్ ప్లే టైప్ లో ఉంటది మూవీస్ లో. సో ఇప్పుడు ఉండే వాళ్ళు ఇన్న అన్నిట్లో తోప అట్లా ఎట్లా అవుతాడు ఇట్లాంటి లాజిక్స్ మాట్లాడొచ్చు, కానీ అదర్వైజ్ చాలా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో కూడా డెఫినెట్లీ వాచ్ అని చెప్తాను, ఎందుకంటే మ్యూజిక్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, విజువల్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ కోసం థియేటర్ లో డెఫినెట్లీ వాచ్. మిస్ అయినా ఓటీటీలో కంపల్సరీ బాగా రన్ అయ్యే మూవీ. రైట్. ఆ క్రింజ్ ఒకటి తీసేసుకుంటే నాకు 100% సాటిస్ఫైడ్ మూవీ ఉండేది. జస్ట్ ఆ పార్ట్ అవసరం లేదు, అంటే కొంచెం క్రింజ్ లేకుండా ఉంటే నేను సెకండ్ హాఫ్ లో డిలేన్ కూడా పెద్దగా మాట్లాడేవాని కాదు, సైలెంట్ కూర్చునేవాని. సో యా, నా వరకు అయితే ఇట్స్ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీ ఫస్ట్ టు లాస్ట్. ఎస్పెషలీ ఓన్లీ ఫర్ దోస్ క్రింజ్ సీన్స్ తీసేస్తే ఇట్ హ్యాడ్ ఆనెస్టీ. అంటే ఆ సినిమాలో అది బయటపడుతుంది, ఎవ్రీ ఫ్రేమ్ లో నీకు ఒక ఆనెస్ట్ అటెంప్ట్ కనిపిస్తుంది. అండ్ ఆర్సీ పర్ఫార్మెన్స్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. నా వరకు అయితే నేను స్టిల్ రంగస్థలం స్టాండ్స్ అవుట్ ఫర్ మీ. రంగస్థలం కొట్టలేదు కానీ ఇది రీచ్ అయింది ఆల్మోస్ట్. బికాస్ అగైన్ అంటే మేబీ నేను ఈ పాయింట్ అనొచ్చేమో. ఇన్ఫాక్ట్ నీకు రంగస్థలాన్ని మించి చేశాడన్న ఫీలింగ్ ఉంది, కానీ నేను మా తమ్ముడితో కూడా డిస్కస్ చేస్తాను, నీకు అది ఎందుకు అనిపించట్లేదు అంటే బికాస్ ఆఫ్ రైటింగ్. సెకండ్ మూవీ లెవెల్ కి రైటింగ్ లెవెల్ లో కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అని చెప్తాను, ఎందుకంటే ఉప్పెనలో కూడా కొన్ని వెరీ వెరీ కన్వీనియంట్ సీన్స్ ఉంటాయి. కొన్ని లిటరల్లీ వాళ్ళ ఫాదర్ వీళ్ళని వెతుకుని రావడం, వీళ్ళని చూడడం, ఇదంతా చాలా కన్వీనియంట్ రైటింగ్. దీంట్లో ప్యూర్ ప్లే. నేను శ్రవంత్ కూడా అంటున్నా, ఇప్పుడు కింగ్డమ్ చూసినప్పుడు మనం అనుకున్నాం అసలు ఈ ప్రజల ప్రాబ్లం ఏంటో అర్థమే తెలియదు సినిమా మొత్తం. దీంట్లో స్టార్టింగ్ ట్రైన్ లేకపోవడం వల్ల వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, ప్రతి దగ్గర ఎందుకు అవమానం అవుతున్నారు. ఆల్దో నువ్వు ఎక్సెల్ చేసినా కూడా మొత్తం నువ్వు ఏ పని చేస్తే దాంట్లో నెంబర్ 1 అయినా కూడా నీకు ఆ రెస్పెక్ట్ రావట్లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్. దానికి సంథింగ్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ రైల్వే స్టేషన్ లేకపోవడం. అంతే, అన్నిటికీ అందరికీ అదే ప్రాబ్లం. మళ్ళీ గోయింగ్ బ్యాక్, జగపతి బాబు ఎపిసోడే డిఫైనింగ్ ఎపిసోడ్ మీకు.
ఇది అదే అదే రస్ట్ షార్ట్ ఓవర్ క్లైమాక్స్ అని చెప్తున్నా కదా నీకు, ఇట్లా బట్ తీసేసాడు స్టిల్ సమ్మని. ఒక నీట్ క్లోజర్ అది. స్టిల్ అంత రష్ లో Yeah. కూడా నీట్ క్లోజర్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ రైట్ రైట్ నాకు మంచిగా హిట్ అయిన పాయింట్, లెటర్ వస్తుంది వాళ్ళ ఇంటికి, పోస్టల్ కోడ్ వేసుకొని ఫస్ట్ లెటర్ ఒకటి వచ్చిందని చెప్తారు. అది రైట్ మంచి, అది అది కొన్ని పే ఆఫ్ సీన్స్ బాగా రాసుకున్నాడు వచ్చి. అవును వెల్ థాట్ లేదు, చాలా వరకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు పృథ్వీ అన్నది ఒక కైండ్ ఆఫ్ అగ్రీ చేస్తా, లాస్ట్ స్పీచ్ లో డైలాగ్స్ అంత ఎఫెక్టివ్ లేవు, Yes, yes. 2-3 స్టాండ్ అవుట్ అవుతాయి చాలా క్లియర్ గా. మనం ఏవేవైతే ఫ్లాస్ అనుకుంటామో అది కూడా వాడికి తెలియకుండా అయినవి కావు, అనుకోనే కావాలనే నాకు ఇది కావాలనే పెట్టుకున్నాడు. అంతే, అంటే yeah. ఏం రైట్ చేయాలో తెలియక చేసింది కాదు, అది తెలిసి తెలిసే ప్రాపర్ గా చేసుకున్నాడు, నాది yeah. కమర్ సాంగిల్ ఉండాలని చేసింది. ఐటమ్ సాంగ్ పెట్టింది కూడా అందుకే, అన్ని అందుకే. సో ఎగ్జాక్ట్లీ. రైట్ సెకండ్ ఫిలిం లెవెల్ కి అయితే ఇదైతే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికోసం నేను డెఫినెట్లీ సాటిస్ఫైడ్ అని చెప్తా, ఆల్దో మనం అనుకున్న చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా. ఎస్. నేను సాటిస్ఫైడ్ గుడ్ సో అటెంప్ట్. ఓవరాల్ గా నా వరకు అయితే ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్, బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ ద థియేటర్. చరణ్స్ పర్ఫార్మెన్స్, రెహమాన్స్ స్కోర్, అండ్ దెన్ బుచ్చీస్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. బట్ ఓవరాల్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్య కాలంలో ఒక ఆనెస్ట్ స్టోరీ చూడడం అనేది చాలా రేర్ అయిపోయింది. సో దిస్ వన్ స్టాండ్స్ అవుట్. దట్ ఈస్ పెద్ది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఒక పెద్ద కమర్షియల్ సినిమా వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి, అండ్ ఇట్స్ అ గుడ్ మూవీ, గుడ్ అటెంప్ట్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. రైట్ యా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, టేక్ కేర్ గైస్. Bye bye. చలో బాయ్.